Hello everyone, this is your Lekkala Master Gopal. మనం ఇంతకు ముందు వీడియోలో heights and distances, applications of trigonometry కి సంబంధించిన బేసిక్ టర్మినాలజీ అండ్ ద ఇంట్రడక్షన్ క్లియర్ గా ఈ రెండు వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఈ వీడియో నుంచి మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకు ఎక్సర్సైజ్ లో ఎస్పెషల్లీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే ఆల్ ద సింపుల్ ప్రాబ్లమ్స్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో లేట్ చేయకుండా ద వెరీ ఫస్ట్ ప్రాబ్లం, ఎ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ and a point which is 15 meters away from the foot of tower, the angle of elevation to the top of tower is 45 degrees. Then what is the height of tower అని అడిగారు. So simple to explain, ఒక రోడ్డు మీద ఒక టవర్ ఇలా నిలబడి ఉంది. సో ఆ టవర్ ఫూట్ నుంచి ఒక 15 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి టాప్ ఆఫ్ టవర్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్ అని వచ్చింది. సో ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఇక్కడ కనపడుతున్నది హారిజాంటల్ లైన్ అవుతుంది. టవర్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది ఈ ఎంటైర్ ట్రయాంగిల్ కి. సో 45 డిగ్రీస్ వాళ్ళే ఇచ్చారు. ఇది 15 మీటర్స్ అన్న విషయం వాళ్లే క్వశ్చన్ లో చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్ అని. సో చూస్తే ఈ 45 డిగ్రీస్ కి ఇది ఆపోజిట్ అయింది, ఇది అడ్జసెంట్ అయింది. సో సింపుల్ గా ఏబిసి అని ట్రయాంగిల్ లాగా కన్సిడర్ చేసుకుంటే, సో ఈ ట్రయాంగిల్ లో 45 డిగ్రీస్ కి ఆపోజిట్ కనుక్కోవాలి, అడ్జసెంట్ ఇచ్చారు. సో ఆపోజిట్ కి అడ్జసెంట్ కి మధ్య మనకుండే రేషియోస్ tan అండ్ cot మాత్రమే. సో tan ని మనం జనరల్ గా పిక్ చేసుకుంటాం. tan 45 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాసుకుంటాం. tan 45 విలువ టేబుల్ నుంచి 1 అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు x బై 15 ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 15 విచ్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 మీటర్స్ అని వస్తుంది. సో సింపుల్ అండ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్, కాకపోతే రియల్ లైఫ్ సిచ్యువేషన్ ని డయాగ్రమాటికల్ గా మనం ఎలా కన్వర్ట్ చేస్తామన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ది సింపుల్ థింగ్, దీంట్లో మనం చుట్టూ పిక్కోవాల్సిన విషయం ఏమీ లేదు. సో కాసేపు ఇది పక్కా పెట్టేద్దాం. సెకండ్ ప్రాబ్లమ్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. జనరల్ గా మనకి ఎక్కడైనా తుఫాన్లు కానీ ఇలా వచ్చినప్పుడు చెట్లు పడిపోతూ ఉంటాయి. సో చెట్లు పడిపోతున్నప్పుడు మనకి రకరకాల చెట్లు పడిపోవడం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లంలో ఒక టాల్ గా ఉండే ట్రీ, అంటే జనరల్ గా కోకోనట్ ట్రీస్ కానివ్వండి, తాటి చెట్లు కానివ్వండి, ఇలాంటి చెట్ల గురించి మాట్లాడుతున్నారు. విపరీతమైన తుఫాన్ వచ్చింది, ఒక చెట్టు ఇలా పైకి ఉంది, గాలికి ఆ చెట్టు సగంకి విరిగిపోయి, నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మధ్యలో విరిగిపోయి ఆ విరిగిన పార్ట్ వచ్చి నేల మీద ఇలా పడింది. సో సంథింగ్ ఏదో జాయింట్ ఉంది, ఆ జాయింట్ అలాగే అటాచ్ అయ్యింది. సో క్లియర్ గా చూస్తే ముందు చెట్టు ఉండేది గాలికి మధ్యలో కట్ అయ్యి ఇలా పడింది. సో ఇలా పడినప్పుడు అది గ్రౌండ్ తో 30 డిగ్రీస్ యాంగిల్ ఫార్మ్ చేసింది. అలాగే చెట్టు బాటమ్ నుంచి ఈ పడిన ప్లేస్ లేదా టచ్ అయిన ప్లేస్ 6 మీటర్స్ దూరంలో ఉంది. దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ట్రీ బిఫోర్ బ్రేకింగ్ డౌన్, అంటే అలా విరిగిపోవడానికి ముందు హైట్ ఆఫ్ ట్రీ ఏంటి అన్నాడు. సో మొత్తం హైట్ ఆఫ్ ట్రీ అంటే మొత్తం హైట్ కన్సిడర్ చేయాలి. సో అది విరిగిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఏ పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ హైట్ వస్తుంది ఇక్కడ. సో చూస్తే ఈ విరిగిన పార్ట్, ఈ పార్ట్, అలాగే పడిపోయిన పార్ట్, ఇవి రెండు పార్ట్స్ కన్సిడర్ చేస్తేనే, అంటే క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తేనే మనకి కావాల్సిన టోటల్ హైట్ ఆఫ్ ట్రీ వస్తుంది. సో మీరు క్లియర్ గా ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చారు, 6 మీటర్స్ డిస్టెన్స్ అంటున్నారు, అంటే చెట్టు బాటమ్ నుంచి ఈ టచ్ అయిన పాయింట్ 6 మీటర్స్ అంటున్నారు. 30 డిగ్రీస్ క్లియర్ గా కనపడుతుంది. సో 6 మీటర్స్ అలాగే పెట్టుకుంటున్నాం. ఈ 30 డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ ని ఎక్స్ అనుకుందాం, ఈ పార్ట్ ని అంటే విరిగి కింద పడిపోయిన పార్ట్ ని కాసేపు వై అనుకుందాం. ఇది ఎందుకు కన్సిడర్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ హైట్ ఆఫ్ ట్రీ, మనం ఇవి రెండు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. సో ఏబిసి ట్రయాంగిల్ అని పెట్టుకుందాం. 30 డిగ్రీస్ కనపడుతుంది, 6 మీటర్స్ కనపడుతుంది, ఎక్స్ అండ్ వై కనపడుతుంది. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడికి వద్దాం. tan 30 అని తీసుకుంటున్నాం. ఎందుకు tan? అగైన్ 30 డిగ్రీస్ కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. tan జనరల్ గా పిక్ చేసుకుంటాం. tan 30 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 30 వాల్యూ 1/√3 అవుతుంది. ఆపోజిట్ x, అడ్జసెంట్ 6 కాబట్టి x బై 6 అని రాసుకుంటున్నాను. సో 1/√3 ఇస్ ఈక్వల్స్ టు x బై 6. x is equals to 6/√3 అవుతుంది. కాసేపు దీన్ని బాక్స్ లో వేసి 1 అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి ఫైనల్ ఆన్సర్ కాదు కాబట్టి అప్పుడే మనం ఈ √3 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో x వాల్యూ 6/√3 అని వచ్చింది, దాని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పడిన పార్ట్ మనకి ఈ ట్రయాంగిల్ లో హైపాంటిస్ లాగా కన్సిడర్ చేయాలి. సో కింద అడ్జసెంట్ 6 కనబడుతుంది, హైపాంటిస్ విచ్ ఇస్ y, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అడ్జసెంట్ కి హైపాంటిస్ కి మనకుండే రేషియోస్ కాస్ ఒకటి, సీకెంట్ ఒకటి. జనరల్ గా మనం కాస్ పిక్ చేసుకుంటాం కాబట్టి, సో కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ 6/y అవుతుంది. సో ట్రాన్స్పోజ్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు
12/√3 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి 6/√3 వచ్చింది, y వచ్చేసి 12/√3 వచ్చింది. మనకి కావాల్సిన టోటల్ హైట్ ఆఫ్ ట్రీ అనేది ఎక్స్ ప్లస్ వై రెండు కలిపితే మనకి రావాల్సింది కాబట్టి సో ఇక్కడ దేర్ ఫోర్ టోటల్ హైట్ ఆఫ్ ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని రాస్తున్నాను క్లియర్ గా. ఎక్స్ వాల్యూ 6/√3 అలాగే y వాల్యూ 12/√3 యాడ్ చేస్తే 18/√3 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్ లో ఇర్రేషనల్ వాల్యూ ఉంది కాబట్టి రేషనలైజింగ్ డినామినేటర్ అప్లై చేస్తే మనకి అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని √3 తో మల్టిప్లై చేస్తే 18√3/3 అవుతుంది. సింప్లిఫై చేస్తే 6√3 అంటే టోటల్ హైట్ ఆఫ్ ట్రీ విరిగి కింద పడడానికంటే ముందు టోటల్ హైట్ ఆఫ్ ట్రీ 6√3 మీటర్స్ ఉందని అర్థం. సో మై డియర్ చిల్డ్రన్, మనకి ఎక్సర్సైజ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. 2 డిఫరెంట్ రేషియోస్ అప్లై చేసాం, tan ఒకటి కాస్ ఒకటి. ఈ పార్ట్ అప్లై చేయకుండా మీరు పైథాగరస్ యూస్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు, బట్ అన్నెసరీగా మళ్ళీ డైవర్ట్ చేయడం ఎందుకని కాస్ తీసుకున్నాను ఇక్కడ. సో హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ప్రాబ్లమ్స్. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.